అందరికీ నమస్కారం. ఇంటింటికి కూటమి ప్రభుత్వం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా వెళ్ళడం జరుగుతోంది. దాదాపుగా జూలై 27వ తారీఖు నుంచి వెళ్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అసలు ఏం చేసినారని వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నారో మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏం అభివృద్ధి చేసినారని చెప్పి ఇంటికి వెళ్తున్నారో, లేకపోతే ఏం సంక్షేమం పూర్తి స్థాయిలో అందించినారని చెప్పి ఇంటింటికి వెళ్తున్నారో, అదేవిధంగా ఏ ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా అని చెప్పేసి ఇంటింటికి వెళ్తున్నారో, లేక అనంతపురం నగరానికి ప్రశాంతంగా ఉంచినారని చెప్పేసి ఇంటింటికి వెళ్తున్నారని చెప్పేసి కూడా నాకైతే అర్థం కాని పరిస్థితి. ఇది నేనైతే అనడం కాదు, వీళ్ళు ఏదైతే ఇంటింటికి వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం కానివచ్చు. అదేవిధంగా ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఇంటికి మోసం అని చెప్పేసి పేరు పెట్టుకొని పోయి ఉంటే ఇక్కడ నిజంగా బాగుండేదేమో అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6, అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరుగుతుంది. దాదాపుగా 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా ఖాళీ అయిపోయింది అంటారు. 40 ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటికల్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అయితే తెలియదు ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి, ఎన్నికల ముందు తెలియదు ఆయనకి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ప్రారంభించి ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పేసి అనేక మంది నాయకుల్ని ఈరోజు వెన్నుపోటు పొడుచుకుంటున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం చూస్తున్నాం. ఏ విధంగా ప్రజలకు ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా మనం చూస్తున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడుచుకుంటూ వస్తున్న కూడా విషయం అందరూ ఒకసారి గమనించాల. ఇవన్నీ చేస్తున్నారు, ఇది మీ వెన్నుపోటు పార్టీ కాదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అనేకటువంటి హామీలు, దాదాపుగా 200 పైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 అన్నారు. ఏదో అరకొరగా చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. నిరుద్యోగ భృతి అని చెప్పేసి నిరుద్యోగులకు అందరికి కూడా నేను ప్రతి నెల 3,000 రూపాయలు చెప్పున ఇస్తానని చెప్పేసి యుగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఇది వెన్నుపోటు కాదు, ఇది ఆడబిడ్డ నిధి అని చెప్పారు. 19 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నేను మీకు ఆసరాగా ఉంటాను, ప్రతి నెల 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఇది వెన్నపోటు కాదా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి యువతకు మేము అధికారంలోకి వస్తున్న వెంటనే యువతకు అన్నది కూడా మేము జాబులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇది వెన్నుపోటు కాదా? కొత్త పెన్షన్ ఒక్కటి ఇచ్చినారు మీరు, ఒక్క కొత్త పెన్షన్. వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు మాకు కొత్త పెన్షన్లు వస్తాయి, ఎప్పుడు వీళ్ళందరూ కూడా అండగా ఉంటారు, అనేక ఇబ్బందులు గురవుతున్నారు మేమందరూ కూడా అని చెప్పేసి ఎదురు చూస్తున్న విషయం కూడా అందరూ చూస్తున్నారు. ఒక్క కొత్త పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గతంలో క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి ఒక కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది వెన్నపోటు కాదా అని కూడా నేను తెలియజేస్తున్నాను. 50 ఏళ్ళకి తర్వాత బీసీలందరూ కూడా
50,000కి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? ఇది వెన్నుపోటు కాదా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నాను. అదేవిధంగా ఆదరణ పథకం ద్వారా బీసీలందరికీ కూడా ఏ వృత్తిలో వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా పనిముట్లు అందిస్తానని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికైనా పనిముట్లు అందించారా? ఇది వెన్నుపోటు కాదా? బీసీలందరికీ రుణాలు ఇస్తామని చెప్పేసి దాదాపు ఒక సంవత్సరం పాటు అయింది. ఇప్పటికీ అప్లికేషన్లు తీసుకున్నారు, ఇంటర్వ్యూలు చేశారు, బ్యాంకులు ఎంపిక చేశారు. ఇంతవరకు ₹1 కూడా వాళ్ళకు కూడా ఇన్ పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని చెప్పారు, శిక్షణ ఇచ్చారు, ఏ ఒక్క కుట్టు మిషన్ కూడా ఇవ్వని పరిస్థితి. ఇది వెన్నపోటు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామన్నారు పెళ్లి చేసుకున్న వారికి. దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పటికీ ఒక్కరు కూడా ఇవ్వని పరిస్థితి కూడా అని కూడా నేను తెలియజేస్తున్నాను. తల్లికి వందనం అన్నారు, అది అరకొరగా చేస్తున్నారు. ప్రతి ఏడాది 3 సిలిండర్లు అన్నారు, అది కూడా అరకొరగా చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఏదో కొన్ని బస్సుల్లో వాళ్ళకి కల్పించి వెళ్తున్న విషయం కూడా అది కూడా అరకొరగా చేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అయితే మాటకు ముందు మాట వెనక వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తుగ్లక్ పాలన గతంలో పరిపాలన అందించినారని చెప్పేసి పదే పదే అంటున్నారు ఆయన. ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన చేస్తున్న పనులు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే తుగ్లక్ పాలన ఇదేనేమో తుగ్లక్ పాలన అని కూడా అందరూ అనుకుంటే విషయం మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. ఈ 2 ఏళ్ల కాలంలో ఈయన చేసినటువంటి తుగ్లక్ పనులన్నీ కూడా మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. టిట్కో ఇళ్ళకి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన టిట్కో ఇళ్ళ దగ్గర వెళ్ళి నేను 3 నెలల్లో మీకు టిట్కో ఇళ్ళన్నీ కూడా మీకు అప్పగిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 9వ నెలలో పోయినాడు, 12వ నెలలో పోయినాడు. దాదాపుగా 4-5 సార్లు వెళ్ళారు అక్కడ. ఇప్పుడు దాదాపు 24 నెలలు అయింది. ఇప్పుడు ఒక్క ఇల్లు కూడా ఏ ఒక్క లబ్ధిదారుకి కూడా ఇచ్చిండే విషయం కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మీరు ఏదో ఒక ప్రత్యేక కరెక్ట్ డేట్ చెప్తే ప్రజలు కూడా ఆశలు వదులుకుంటారు. మీరు ఏదో 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు అనుకుంటా ప్రజల్ని మధ్య పెట్టుకుంటూ పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా, ఎక్కడ మీటింగ్ కావచ్చు, ప్రజా దర్బార్ కావచ్చు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఈరోజు 1,250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అని చెప్పేసి చెప్తున్నారు. సరే, మీరు చేసినారంటున్నారు కదా, మాకు లిస్ట్ ఇవ్వండి, ఒకటి ఆధారాలతో ఒక లిస్టో లేకపోతే అందిస్తే ఎక్కడెక్కడ ఏం చేసినారో చెప్తే మేము కూడా చూసుకుంటాం. ఒకసారి కేవలం ప్రజలకి మభ్యపెట్టే మాటలు మాట్లాడితే మేము ఇక్కడ చూస్తూ ఊరుకుండే పరిస్థితులు ఉన్నట్టు కూడా మీ అందరూ తెలుస్తున్నాం. గతంలో మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దాదాపుగా 1,045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీకు ఆధారాలతో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. అదేవిధంగా ఏ డివిజన్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంజనీరింగ్ సెక్షన్లో ఒక బుక్లెట్ కూడా తయారు చేసి పెట్టాం. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. అది చూసుకుంటే మీకు తెలుస్తుందని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా డంప్యార్డ్ సంబంధించి అనేకవంటి చెప్పడం జరిగింది. ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. డంప్యార్డ్ని మార్చేస్తాను, ఇక్కడ పార్క్ని చేసేస్తాను. అదేవిధంగా దాదాపుగా లాస్ట్ అక్టోబర్ 2 నాటికే ఈ కొండలన్నీ కరిగిచ్చేస్తాం మేము అని చెప్పేసి దాదాపుగా అక్టోబర్ అన్నారు. డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ వెళ్ళిపోయా, మార్చి వెళ్ళిపోయా, జూలై వెళ్ళిపోయా, ఇప్పుడు మరో అక్టోబర్ 2 అంటున్నారు. పట్టాభి గారు వచ్చారు, నారాయణ మంత్రి గారు వచ్చారు, 3-4 సార్లు వచ్చారు. వాళ్ళు కూడా అదే మాట వెళ్తున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కొండలైతే ఏం కరిగిస్తారో ఏమో తెలియదు, కానీ నిధులైతే కరిగిపోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలతో అన్నీ ఉన్నాయి. మాకి తొందరలో మేము ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి డంప్యార్డ్ గురించి కూడా పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము వస్తేనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను తీసుకొస్తానని చెప్పడం జరిగింది.
మంత్రి గారితో కలిశారు, నారాయణ మంత్రి గారితో కలిశారు, చంద్రబాబు నాయుడు గారితో కలిశారు, అనేకటువంటి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మేము తయారు చేసినటువంటి డిపిఆర్ని తీసుకువెళ్ళి దాన్ని మార్చుకొని మరీ డిపిఆర్ తీసుకువెళ్ళారు. మంచిదే, తీసుకురండి. ఎప్పుడు ఊరికే ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కటి కూడా ఆచరణ లేదని కూడా మేము ముందుకు తెలియజేస్తున్నారు. ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి దాదాపుకి ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినారో ఆయన మాకైతే తెలియదు. ఇరిగేషన్ మంత్రి గారికి కలిశారు, నారా లోకేష్ గారికి కలిశారు, నారాయణ మంత్రి గారికి కలిశారు, చంద్రబాబు నాయుడు గారికి కలిశారు. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారి రిప్రజెంటేషన్కి అక్కడ విలువ ఉందో లేదో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఏదో ఒక్కటన్నా కూడా ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఆయన, ఏ ఒక్క పని కూడా వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇతనికి సహకరించడం లేదో కూడా అర్థం కాని పరిస్థితిని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆఖరికి మేమే కొన్ని బ్రిడ్జులు కూడా కట్టాం గతంలో. బ్రిడ్జుల కన్నా కూడా మేము శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఆ నిలబడిన కొన్ని వేణుగోపాల్ నగర్ కావచ్చు, త్రివేణి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జును కూడా నిర్మిస్తే అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా కలుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా అనేకటువంటి అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ప్రముఖ ముఖ్య పేపర్లో రావడం జరుగుతుంది. సిబిల్కి సంబంధించి కావచ్చు, నామినేషనల్ వర్క్కి సంబంధించి కావచ్చు, ఆఖరికి సెల్ తీయడంలో కూడా అనేక అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా రోజు పేపర్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా టెండర్ల విషయం కావచ్చు, కాంట్రాక్టర్స్ విషయంలో కూడా కావచ్చు, అవకతవకలు జరుగుతున్నాయి సంబంధించి కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే 2 రోజుల ముందు రెవెన్యూ సెక్షన్ సంబంధించి ఒక ప్రభుత్వ లాగిన్లోనే అధికారులు మీకు లంచం వచ్చి ఒక లాగిన్ సంబంధించి లంచం అందింది, లంచం అందలేదని చెప్పేసి రిమార్క్స్ రాసి అధికారులే పంపిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఒక పనితీరు ఎట్లుందో ఒకసారి గమనించాల. ఈ యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో కూడా మనం కూడా ఒకసారి గమనించాల. చంద్రబాబు నాయుడు గారు చూస్తే కదా 100% ట్రాన్స్పరెన్సీ అంటారు, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అంటారు. ఒక ప్రభుత్వకు సంబంధించిన లాగిన్లోనే ఇంత ఓపెన్లీగా వీళ్ళు రిమార్క్స్లో రాసి పంపిస్తున్నాయి. కలెక్టర్ గారు అయినటువంటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, అసలు ఆయనకి తెలుస్తుందో తెలియదో, ఎందుకు చర్యలు తీసుకోలేదో అయితే నాకైతే అర్థం కాదు. అదేవిధంగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీనిపైన నోరు కూడా విప్పడం లేదంటే కూడా దీని వెనకాల ఏం నడుస్తుందో, ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితులను కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్లో కూడా అనేకటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దీనిపైన కూడా ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రజల ముందుకు వస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. హాస్పిటల్ సంబంధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటేనే ఒక పెద్ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పెద్దది, పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, మంచి వైద్యం ఉంటుందని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసే పరిస్థితి చాలా దారుణంగా మారిన విషయం కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలి. వీల్ చైర్లు ఉండవు, స్ట్రెచ్చర్లు ఉండవు, లోపల శానిటేషన్ అధ్వానంగా మారింది, డాక్టర్లు సరిగ్గా అందుబాటులో లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అసలు పర్యవేక్షిస్తుందా లేదా, అసలు ఎన్ని లోపాలు ఉంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది గురవుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. చెత్త కుప్పల్లో చూస్తే చేతులు కనపడుతున్నాయట. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ కమిటీ కావచ్చు, హాస్పిటల్ మన అనంతపురం నగరంలో ఉంటుంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభివృద్ధికి పట్టిందా లేదా అని కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి ఒకటే చెప్పదలుచుకుంటున్నారు, హాస్పిటల్ సంబంధించి చాలామంది పేదలు అక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు, మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలన్నీ తీరాలని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించిన ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరకపోవడం, వాళ్ళు చేసే తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపించడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, మా వైపున మేము ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇవి చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. మేము తప్పులు ఏమైనా చూపిస్తే కేసులు కట్టించి లోపలేస్తారంటారు ఆయన. అంటే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు మాకేమైనా భయపడేయాలని చూస్తున్నారా మీరేమన్నా?
మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తే కేసులు కట్టి లోపల పంపిస్తామంటున్నారు. అవును, మీ తప్పులు చేస్తే మేము ఖచ్చితంగా చూపించాక మేమంతా ఉండేది ఇలా. ఏమని చేస్తే మమ్మల్ని లోపలేస్తా అంటున్నాం. ఎవరేం తప్పులు చేసినప్పుడు మీరు లోపలే పంపిస్తారు? ఇతనే కేసులు కడతారంట, ఇతనే లోపల పంపిస్తారంట. చట్టాన్ని చేతిలో తీసుకొని అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసుల పని కూడా ఇతనే చేసినట్లు మాట్లాడుతున్నారు. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, గత 2 ఏళ్ల కాలంలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎలా ఉన్నారు, మీ చుట్టుపక్కల అనుచరులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. మీరు గతంలో ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు లోపలికి పోయినారు, అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరెవరు పోయినారు, ఎందుకు పోయినారు, వాళ్ళ పేర్లతో సహా మరో ప్రత్యేకంగా చెప్పమంటారా? చెప్పండి. ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి మీరు ఏందో మాకు బెదిరేయాలని చూస్తే కన్నా ఇక్కడ ఎవరు బెదిరిపోయే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఏమన్నా కూడా ప్రజా సమస్యలపైన మాట్లాడతాం, మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాం, మీ సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాం. ఒక పార్టీగా మేము అందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల వైపు ఉంటాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం తప్ప మీరేమో బెదిరిస్తే లోపలేస్తాము, జైలుకి పంపిస్తాము, గతంలో మేయర్గా దింపుతాము, ఏం మీ చేత ఏందేమన్నా చెప్పండి. మీరేందో మాట్లాడితే ఇక్కడ బెదిరిస్తే మేము బెదిరిపోతామని ఇక్కడ ఏమీ లేదు. మేము సమస్యల పట్ల మాట్లాడుతున్నాము, దానికి సమాధానం ఇవ్వండి. అంతేగాని నోటుకు వచ్చినట్లు మాట్లాడితే కదా మేము వినే పరిస్థితి లేదని కూడా మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఇంటింటి కార్యక్రమం, ఇంటింటికి కుటుంబ ప్రభుత్వం వచ్చి పోతున్నారు. సరే, ఏం చేసినారని పోతున్నారు మీరు? గతంలో మేము కూడా పోయినాం, గడప గడప మన ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా తిరిగినాం. ప్రతి ఇంట్లో కూడా మీరు ఎంత లబ్ధి గురిచినారు అని చెప్పేసి ఒక పాంప్లెట్ వాళ్ళ పేరుతో సహా ఒక పాంప్లెట్ కూడా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించాలా. ఎందుకు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం, ఏమైనా మీరు ఘనకారం చేసినట్లు ప్రతి ఇంటికి పోయి చెప్పుకుంటున్నట్లు చేస్తున్నారు. ఏం అనంతపురం నగరాన్ని ప్రశాంతంగా వచ్చినారని చెప్పేసి ఇంటికి వెళ్తున్నారా? ఇవన్నీ కూడా గమనించి మాట్లాడేటప్పుడు కూడా మీరు చూసి మాట్లాడాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోనూ కూడా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి, అదేవిధంగా నాతోటి వైఎస్ఆర్సిపి నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈయన పదే ప్రతి సమావేశాల్లోనూ, ప్రెస్ మీట్లలోనూ, ప్రజలతోనూ ప్రతి మాట కూడా గొడ్డలి పార్టీ నాయకుడు అని అంటున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ కళలో కూడా గొడ్డలి కనపడతా ఉంది, మాకు తెలియదు. కానీ మీరు చెప్పిన హామీలన్నీ ఏమైనాయి? మీరు 2024లో మేము మా కూటమి పార్టీ వస్తే మేము ప్రజలకు అభివృద్ధి చేస్తాం, ప్రజలకు ఒక భరోసాను కల్పించారు. మీరు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏ పథకాలు ఇస్తామన్నారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఏమైనాయి? మీరు ప్రజలను మొబ్బిపెట్టి, ప్రజలను మోసం చేసి, మీ మామకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని మీరు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీ పార్టీ పేరే వెన్నుపోటు పార్టీ. మరి మీ వెన్నుపోటు పార్టీని పేరే పెట్టుకొని మీరు గొడ్డల పార్టీ అని పదే ఎందుకు అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కళ్ళ కూడా కనపడుతున్నారా? మీరు ప్రజల అభివృద్ధి ఏం చేస్తున్నామని ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఏమున్నది? ఆయన అభివృద్ధి చేసింటే, ప్రజలకు మంచి చేసింటే మీరు కూడా అవి చేయండి. అవి ఒక స్ఫూర్తిగా తీసుకొని అంతకంటే ఇంకా ప్రజలకు ఇంకా నాణ్యంగా అందించండి, ఇంకా ఎక్కువ సంక్షేమం అందించండి. ఇవి కాకుండా ఎప్పుడు చూసినా గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన వయసుకు తగ్గట్టన్న కూడా మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నాం. తర్వాత
ఈయన వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి అయితే ఈయన తనయుడు నారా లోకేష్ గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి ప్రజలకే వెన్నుపోటు పొడిచి ప్రజలకి ఇస్తామని పథకాలన్నీ కూడా ఎగరగొట్టేసి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాడు ఆయన. వీరు ఇచ్చిన హామీలు 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. మరి ఈరోజు ఒక కొత్త పెన్షన్ అన్న ఇచ్చారా? 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతా ఉంది, ఒక్క పెన్షన్ అయినా ఈరోజు ఇచ్చారా? మరి ఏ విధంగా మీరు ఈ 2 సంవత్సరాల్లో మేము సంక్షేమం చేశాం, ప్రజలను అభివృద్ధి చేశామని ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నారు? మీరు ఏమని చెప్పుకుంటున్నారు ప్రజలకు? మీరు ఇచ్చిన పథకం ఏదైనా అమలు చేశారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ పథకాలు ఇచ్చాడో వాటిలో కనీసం 20% కూడా అమలు చేయకోకుండా పేర్లు మార్చి మీరు ఈ పథకాలు ఇస్తున్నారు. మీరు కూడా ఇంటింటికి తిరగాలంటే ఒకసారి మనకంతా మనమే సిగ్గుపడాలి, ఏం చేస్తున్నామని. మాటలు మాట్లాడేది కాదు కదా, ఆత్మవిమర్శన మనం కూడా చేసుకోవాలి కదా. మీ తనయుడు లోకేష్ గారు మెగా డిఎస్సి అని చెప్పి 2024 వస్తానట్లే 16,300 చిల్లర పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాడు. ప్రజలకు పూర్తిగా అర్థం కాలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సిలో టీచర్ పోస్టులు సంపాదించుకున్న ప్రతి ఒక్క టీచర్ గారికి ఉపాధ్యాయుడికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం ప్రభుత్వం చేసిన వైఫల్యం, విధానం ఏ విధంగా చేసింది, పోస్టులు భర్తీ ఎలా చేసింది అనే ఉద్దేశం ప్రజల్లో తీసుకుపోవాలా. దీంట్లో మెరిట్ ఉండే వాళ్ళకి న్యాయం జరగాలని కేవలం ఉద్దేశంతోనే ఈ డిఎస్సిని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ జాబ్ క్యాలెండర్ వచ్చినా వాళ్ళ విద్యార్హతలు ఏమి దానికి తగ్గట్టు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే, మెగా డిఎస్సికి 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతేనట్లే తొలి సంతకము 16,300 చిల్లర పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి 3% కేటాయించింది. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కోటాకు కూడా ఒక విద్యార్హత పెట్టింటారు. మిగతా డిఎస్సి రాసే వాళ్లకు ఒక విద్యార్హత అనేది ఉంటుంది, వాళ్లకు ఎగ్జామ్ ఉంది. కానీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకు మాత్రము వాళ్లకు ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా పోస్ట్ ఇవ్వడమే. మరి ఏ విధంగా డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు వీళ్ళు? వాళ్ళు నేషనల్ లెవెల్లో ఆడినారా, జిల్లా స్థాయిలో ఆడినారా, రాష్ట్ర స్థాయిలో ఆడినారా, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడినారా? కోడి వాళ్ళకు కూడా పరీక్ష రాసి ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు ఏ దశలో ఆడినారు, జిల్లానా, రాష్ట్రమా, తర్వాత నేషనలా, ఇంటర్నేషనలా, దాన్ని బట్టి ఆ మెరిట్ని బట్టి పోస్ట్ ఇవ్వాలి కదా. ఓన్లీ స్పోర్ట్స్లో పాల్గొని సర్టిఫికేట్ పొందింటే చాలు. అలాంటి వాళ్లకు ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం వచ్చింది. అది కేవలం టీడీపీ, ఎవరైతే టీడీపీలో పార్టీలో పని చేస్తూ ఉంటారో వాళ్ళకు సర్టిఫికేట్లు పుట్టించి ఉద్యోగం కల్పించారు. ఇది జరిగిండేది. మరి మిగతా చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళకి చదువులే అవసరం లేదు కదా. చదువు ఏం అవసరం ఉండదు, స్పోర్ట్స్ కోటా ఏదో సర్టిఫికేట్ తీసుకొస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంకా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏముంది? ఇలా చదువుకున్న వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఇదే ఆయన వాళ్ళ నాన్నకంటే 2 అడుగులు ముందుకేసి ఈ డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశాడు. మరి ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకుపోతా ఉంటే వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ కేసులు కడుతూ, జైలుకు పంపిస్తూ, అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో ఆ పద్ధతి మన అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా మా లోకేష్ గారే కాదు, నేను కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను, మీరు మాట్లాడొద్దండి అని ప్రతి మాటకి చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు కూడా ప్రతి విషయానికి గొడ్డల పార్టీ ఊన్లే. ఎందుకంటే మీ నాయకుడు గొడ్డల పార్టీ అన్నప్పుడు నువ్వు కూడా గొడ్డల పార్టీనే అంటావు. కొన్ని
వైఎస్ఆర్సీపీ నాయకుల పైన అబాండాలు వేసావు. ఫస్ట్ లిక్కర్ గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా లిక్కర్ కేసులు. ఎవరు లిక్కర్ అమ్మే నువ్వు లిక్కర్ గురించి ఎలా మాట్లాడతావు? ప్రస్తుతం అనంతపురంలో ఉన్న లిక్కర్ షాపులు దాదాపు 20-25 షాపులు మీవి. దానికి తగ్గట్టు బెల్ట్ షాపులు వందలు పెట్టారు. నువ్వే లిక్కర్ అమ్ముకుంటూ నువ్వే లిక్కర్ గురించి మాట్లాడము ప్రజలు కూడా చర్చనీయంగా నవ్వుకుంటున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎమ్మెల్యే గారు మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా ప్రజలు వినేటట్లు మాట్లాడాల, నవ్వుకుండేటట్లు కాదు. మీరు డంప్ యార్డు ఎన్నో డేట్లు మారుస్తారని డంప్ యార్డు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. అక్కడ ఉన్న 12 ఎకరాల్లోనే మీరు మొత్తం అంతా అక్కడే తయారు చేసి అక్కడే కూడా డంప్ యార్డు మార్చుకోకుండా ఉన్నదాన్ని తగ్గించవచ్చు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మా కౌన్సిల్ సభ్యులు ఉన్నప్పుడు దాదాపు దాని డంప్ యార్డును 3,50,000 టన్నులు ఉంటే దాని టోటల్గా దాదాపు అంటే 70-80% కంప్లీట్ చేస్తే మిగిలిండేది ఎంత? 50 టన్నులు ఎంత మిగులుతుంది. మరి మీరు ఈ డంప్ యార్డు నిన్న టెండర్ పిలవడానికి ఎన్ని టన్నులు చూపించారు? యథాస్థితిగా మళ్ళీ కూడా 3 లక్షల టన్నులు అని ఎస్టిమేషన్ వేయించారు. ఏ విధంగా వచ్చింటుంది? నువ్వు వచ్చిండేది ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు. ఇక్కడ రోజుకు అనంతపురం నుంచి కొత్త వేస్ట్ పోయేదంతా రోజుకు 140 టన్నులు పోతుంది. ఆ విధంగా లెక్క వేసుకున్నా కూడా ఎన్ని టన్నులు అవుతుంది? ఉన్నది ఎంత బ్యాలెన్స్ ఇప్పుడంతా? దానికి నువ్వు 30 కోట్ల ఎస్టిమేషన్ వేయించేసి 30 కోట్లు టెండర్ కూడా పని కల్పించేది నువ్వే, డబ్బు తీసుకునేది నువ్వే. 2 మీరే చేస్తూ ఉన్నారు. ఎలా వచ్చింది? మీ ఒకసారి చూడండి మీడియా మిత్రులు. ఈయన 2026లో రిజిస్ట్రేషన్ చేయించాడు పబ్లిక్ హెల్త్లో. ఎవరి పేరు మీద చేయించాడు ఈ రిజిస్ట్రేషన్? డివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రాజెక్ట్ అని ఇది చేయించాడు రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అదే 30 కోట్ల టెండర్ని తిరుమల కన్స్ట్రక్షన్కు అప్పగిస్తూ దాంట్లో ఈయనే ఈ డివి ఇన్ఫ్రా పార్ట్నర్ అవుతాడు. అసలుకు ఈ డివి ఇన్ఫ్రాకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడైనా చేశారా? మరి ప్రజలను ఎందుకు మొప్పు పెడుతున్నావు? నువ్వు ఏ విధంగా సంపాదించుకోవాలనుకుంటున్నావో అన్ని రకాలుగా ఏమేమి వనరులు అన్ని ఉపయోగించుకొని నువ్వే చేసుకుంటా ఉన్నావు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు ఇంకోరు అని ఎందుకు అబండాలు వేస్తున్నావు? ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తించుకుంటారు. ఈ డంప్ యార్డు టెండర్ ఇంతటితో కూడా వదిలేదు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ టెండర్ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈయన ఎంతెంత ఆదాయం సంపాదిస్తున్నా ఇది కూడా బయట పెడతాం. ఖచ్చితంగా వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం, గతంలో జరిగిన అభివృద్ధి కంటే పోటీ పడి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా నువ్వు మీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 కూడా నిధులు తీసుకొచ్చిందే లేదు. ఇప్పటి వరకు అరకొర జరుగుతూ ఉన్నదంటే అది కేవలం మా కౌన్సిల్లో మా మేయర్ గారు తీర్మానం చేసిందే వర్కులు మాత్రమే అద్దో ఇంతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి చేసినారో అవన్నీ గుర్తు చేసుకుని దానికంటే అభివృద్ధి చేయడానికి పాటుపడు, పోటీపడు, ఇంకా సలహాలు తీసుకో. అప్పుడు అనంతపురం నగర ప్రజలు హర్షించి నిన్ను అభిమానిస్తారు. కానీ ప్రతి లిక్కరు తర్వాత టెండర్లు మొత్తం అంతా సంపాదన అంతా దోచుకొని నేను అది చేసినాను ఇది చేసినానంటే ఎవరు నమ్మరు. ఒకవేళ నేను ఈ విధంగా మాట్లాడినా నువ్వు కేసులు పెట్టుకున్నా భయపడేదేమో లేదు. కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి అనంతపురం అర్బన్ ప్రజలకు ఏం కావాలో అది అభివృద్ధి చెయ్యి. అందరికీ నమస్కారం. ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నెలలో 27వ తారీఖు నుంచి ఇంటింటికి
కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలని ముందుకెళ్తున్నారు. బహుశా ఇది సంక్షేమ విజయాలు కాకుండా సంక్షేమ అపవిజయాలను పెట్టుకుంటే బాగుంటుందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ నాయకుడు అంటారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఆల్రెడీ అఫ్టర్ ఫ్లాప్ అయిందండి. ఎందుకంటే శ్రీనిధి అని మహిళలకి 1500 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇళ్ల పట్టాలు ఏదైనా ఒక మహిళలకన్నా ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇవ్వలేదు. అదేవిధంగా నూతన పింఛన్లు ఎస్సీ బీసీ మైనారిటీలకి 50 ఏళ్లకి పింఛన్ ఇస్తామన్నారు. ఒకటైనా ఇచ్చారా? లేదు. కనీసం 60 ఏళ్ళు నిండిన వాళ్ళకన్నా ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. కాబట్టే మేము అట్టర్ ఫ్లాప్, అపవిజయం, సంక్షేమ పాలన అని కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ప్రశ్నిస్తే ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు వారి 4 మందం అంటారు. అయ్యా మా 4 మందం కాదండి, మీరు 70 ఏళ్ళ సీనియారిటీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటున్నారు కదా, మా 4 మందం కాదు కానీ మీ బుద్ధి మందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో కన్నా ఇప్పటికైనా కనీసం వయసు మళ్ళింది, బుద్ధి అయినా మార్చుకుంటాడేమో, లేకుంటే ఆయన ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్స్తాడేమో అనే ఆశతో ప్రజలు ఈరోజు ఓటేస్తే ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడిచే విధంగానే ఈరోజు ప్రజల పరిపాలన సాగుతుంది. ఈరోజు మా గొడ్డలి పార్టీ కాదని మీరు వెన్నుపోటు పార్టీ అని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన్ 1045 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు ఎక్కడ అభివృద్ధి అంటారు? మీరు 200 కోట్ల అభివృద్ధి చేసినాడు. ఎక్కడ చేశారండి? మాకైతే తెలుసు. ఈ రోజు మేము వెళ్లే రోడ్లు కూడా మేము చేసిన అభివృద్ధి, మీరు చూసే కాలువలు కూడా మేము చేసిన అభివృద్ధి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఎప్పుడు కూడా మేయర్ సరిపోదు, ఎమ్మెల్యే సరిపోదు, లాంటే ఎమ్మెల్యేకి సరిపోదు, ఎంపీ ఇదే కొట్లాడమే సరిపోయింది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అదే విధంగా మా అనంత వెంకటరామరెడ్డిది ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేకి, మేయర్ని, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరిని ఏకదాటిగా నడిపించి అభివృద్ధి పనులు కొనసాగించడం జరిగింది. ఈ రోజు వెళ్తున్నారా కదా గడపకి కూటమి సంక్షేమ, అది కూడా మేము గడపకి వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ తెచ్చిందే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈరోజు దాన్ని కూడా మీరు కాపీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్తున్నారా? అది ఇంటింటికి సక్రమంగా వెళ్తున్నారా అంటే లేదు. ఎక్కడైతే మీ నాయకులు ఉంటారో, ఎక్కడైతే మీకు స్పందిస్తారో అక్కడ మాత్రమే వెళ్తున్నారు. మా ప్రభుత్వం అంటే కులం, మతం, పార్టీ చూడుకోకున్నట్టుగా ప్రభుత్వ సంక్షేమ పరిపాలన అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదే విధంగా గడప కూడా కంప్లీట్ గా చేసిన ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లా అనేది ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. గడప నిధులు కూడా 20 లక్షలు సచివాలయం చొప్పున కంప్లీట్ చేసిన ఘనత కూడా కేవలం అనంత వెంకటరామరెడ్డి గారికే తెలుసు. ఎన్నిసార్లు అభివృద్ధి చేశామయ్యా మేము 1045 కోట్లతో అంటే ఈయనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎట్లంటే ఈ 3 ఏళ్ల నుంచి మాకు కనీసం 2 ఏళ్ళు కరోనా ఉంది, 3 ఏళ్లలో అభివృద్ధి చేశామయ్యా. బల్లార్ బైపాస్ నుండి పంగల్ రోడ్ వరకు, ఎన్టీఆర్ మార్క్ నుండి మనము ఎన్టీఆర్ మార్ట్ అభివృద్ధి పని, గుత్తి రోడ్డు నుంచి తలకలేరు వరకు అభివృద్ధి పని చేశాము. సూర్యానగర్ రోడ్డు నుంచి అభివృద్ధి పనులు చేసాము. ఆర్డీఓ ఆఫీస్ నుంచి అదే విధంగా సూపర్ స్పెషాలిటీ రోడ్లు వేసామయ్యా అని మొత్తుకుంటున్నా కూడా ఈయనకి వినలేని పరిస్థితి ఉంది. ఎట్లా అంటే చౌటోల నుంచి శంఖమూదినట్లుంది మా పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన. కనీసం అవన్నీ నేర్చుకొనైనా మీరు ఇంకా స్పెషల్ గ్రాంట్స్ తెచ్చి అభివృద్ధి పనులు చేయాలి. కానీ ఇలాంటి ఏం పార్టీ అంటారంటే గొడ్డలి పార్టీ అన్నాడు, చెక్లక్ పాలన అంటారు. ఇదే చెక్లక్ పాలన. ఉద్దేశంలో చెక్లక్ పాలన అనేది మాది కాదు. కానీ నేనైతే ఏమంటే కాపీ చెట్ పాలన అని కూడా నేను చెప్తాను. ఏ విధంగా అంటే అమ్మఒడింది, తల్లికి వందనం పెట్టేది, అదే విధంగా వాహన మిత్రం తీసుకొని పోయి ఆటో డ్రైవర్ల సేవలు అనేది, అదే విధంగా 18 ఏళ్ళు 45 ఏళ్ళ నిండోళ్ళకి చెయ్యుతని 18 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఇస్తామని ఇవన్నీ కాపీ చెట్ పాలన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే అనంత తర్వాతే. అనంత అంటే అభివృద్ధి అనంటే అనంత. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ పాలన ఎలాగుందంటే దగుల్బాజు పార్టీగా ఈరోజు ప్రజలందరికీ పరిపాలన అందిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేదు, మహిళా సంక్షేమ పాలన అందించడం లేదు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతగిన ఈ రోజు అంతా సరిపోదని తెలియజేస్తూ, మీకు చేత కాకపోతే నేర్చుకోండి, లేకపోతే దిగిపోండి. ఇటువంటి లేనిపోని అబండాలు వేస్తూ ఈరోజు ప్రజలకు మబ్బి పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దని కూడా ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ గారికి హెచ్చరిస్తున్నాం.